అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నవంబర్ 8 సంకటహర చతుర్థి. ఇంత శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థి జరుపుకుంటాము. ఈ నెల నవంబర్ 8వ తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉంటుంది. మనకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఈ సంకటహర చతుర్థి నాడు విజ్ఞానాన్ని తొలగించే గణపతిని పూజిస్తే చాలు, మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. నవంబర్ 8వ తేదీన సంకటహర చతుర్థి నాడు గణపతిని ఎలా పూజించాలి, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నవంబర్ 8వ తేదీన శనివారం నాడు చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయకుడిని పూజించాలి. శివపార్వతులు ప్రీతికరమైన పుత్రుడు వినాయకుడు కాబట్టి ఈరోజు వినాయకుడిని పూజిస్తే వినాయకుని ఆశీర్వాదంతో పాటు శివపార్వతుల ఆశీర్వాదం కూడా కలుగుతుంది. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏకైక వ్రతం సంకటహర చతుర్థి కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు వివాహమైన స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అయితే విశేషంగా ఈ చతుర్థి నాడు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ ఇల్లంతా పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజను ప్రారంభించాలి. వినాయకునికి పూజించాలి. మీ పూజ గది ఈశాన్యంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఒక చక్కటి పీటను పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పీఠాన్ని అలంకరించుకోండి. అయితే చెక్క పీఠం లేనివారు విస్తరాకును ఉపయోగించుకోవచ్చు. పీఠం పైన ఒక వస్త్రాన్ని పరిచి ఆ పీఠంపై గణపతి పటాన్ని ప్రతిష్ఠించండి. గణపతి పూజలో తప్పనిసరిగా జిల్లేడు ఆకు కానీ గరికె కానీ ఉండాలి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు 21 జిల్లేడు ఆకును గణపతి పూజలో పెట్టుకోండి లేదా 21 గరికె పోచలను పెట్టుకోండి. గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఎరుపు రంగు వస్త్రాలతో పుష్పాలతో అలంకరించుకోండి. గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మందార పూలు ఒకటి కాబట్టి ఎరుపు రంగు మందారాలతో గణపతిని పూజిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ విధంగా గణపతి చిత్రపటాన్ని అలంకరించిన ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి గణపతి ఫోటో ముందు పెట్టుకోండి. పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అలాగే గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కుంకుమ ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి పూజలో తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. ముందుగా పసుపు గణపతికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. విశేషంగా గణపతి పూజలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. గణపతి పూజలో అతి ముఖ్యమైనది ఏమిటంటే స్వామివారికి ముడుపు కట్టాలి. గణపతికి ముడుపు ఎలా కట్టాలి అంటే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. గణపతికి ఎదురుగా వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రానికి చివర్లో 4 వైపులా పసుపు రాయండి. ఎరుపు రంగు వస్త్రం మధ్యలో చిటికెడు పసుపు అలాగే కుంకుమ చల్లి 3 గుప్పిళ్ళ బియ్యాన్ని పొయ్యండి. తర్వాత 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు అలాగే 11 రూపాయలను దక్షిణగా పెట్టి వీటన్నిటిని మూటలా కట్టి గణపతి ఎదురుగా పెట్టి 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టి వ్రతం చేస్తున్నాను స్వామి అని వినాయకునికి చెప్పుకోండి. ఈ ముడుపుకు చాలా శక్తి ఉంటుంది. ఇక గణపతి నైవేద్యంగా 21 ఉండ్రాలను నివేదించండి లేదా 5 రకాల పండ్లను నివేదించవచ్చు. ఈ విధంగా గణపతిని ఆరాధిస్తూ పూజించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
గణపతిని పూజిస్తూ ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు 21 యాలకులను తీసుకొని యాలకులను పసుపు దారానికి గుచ్చి వినాయకుడి చిత్రపటానికి వెయ్యండి. అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక చివరగా గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతిచ్చి నమస్కారం చేసుకోండి. చివరగా సంకటహార చతుర్థి వ్రత కథను తప్పనిసరిగా చదవాలి. అయితే వ్రత కథను చదవలేని వారు మీ మొబైల్లోని వ్రత కథను వినండి. ఈ విధంగా ఉదయం పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండకూడదు. పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 5 దాటిన తర్వాత స్త్రీలు మరల తలస్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. ఇంటి గుమ్మం ముందు కూడా 2 దీపాలు వెలిగించండి. ఉదయం స్వామివారికి కట్టిన ముడుపును ఇప్పదీసి ఆ ముడుపులోని ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతిని నివేదించాలి. ముందుగా ముడుపుకు నమస్కారం చేసుకొని గణపతిని స్మరిస్తూ ముడుపుని విప్పి తీయండి. ముడుపులో ఉన్న బియ్యంతో బెల్లం పరమాన్నం తయారు చేయండి. అలాగే ముడుపులోని ఉన్న 2 ఖర్జూరాలను ప్రసాదంగా స్వీకరించవచ్చు. ముడుపులోని కట్టిపెట్టిన దక్షిణను తీసి మీ బీరువాలను పెట్టుకోండి. ముడుపు కట్టిన రవిక వస్త్రాన్ని కూడా మీ పూజ గదిలో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. గణపతికి పరమాన్నం నివేదించి ఒక కొబ్బరికాయను పగలకొట్టి నమస్కారం చేసుకోండి. అలాగే పూజలో పెట్టిన కుంకుమను తీసి నుదుటిన పెట్టుకోవాలి. అలాగే అక్షింతలను తలపైన వేసుకోవాలి. గణపతికి నమస్కారం చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ఈ విధంగా సంకటహార చతుర్థి నాడు ఉదయం గణపతిని ముడుపు కట్టి సాయంత్రం ముడుపును విప్పతీసి గణపతికి పరమాన్నం నివేదించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయొచ్చు. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి నాడు ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే సంకటహర చతుర్థి నాడు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీ కుటుంబంలో గరిక ఉంటే కొంత గరికను స్వీకరించి గరికమాలను తయారు చేసి దేవాలయంలో ఉన్న గణపతికి గరికమాలను సమర్పించండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి మోతీచూర్ లడ్డును నివేదించండి. అలాగే వినాయకుడి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు గోవును పూజిస్తే చాలా మంచిది. గోమాతలు ముక్కోటి దేవతలు నివసిస్తున్నారు కాబట్టి గోవును అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహర చతుర్థి నాడు చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు అలాగే పెన్నులను దానంగా ఇవ్వండి. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే చదువుకునే విద్యార్థులు ఈ సంకటహర చతుర్థి నాడు గణపతికి జమ్మి ఆకులు సమర్పించి ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. తర్వాత విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జిల్లేడు పూలతో గణపతిని పూజించి 5 కొబ్బరికాయలు సమర్పిస్తే ఖచ్చితమైన విజయాలను సాధిస్తారు. అలాగే ఈ చతుర్థి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితంలో అభివృద్ధి లేనప్పుడు ఒక్కసారి ఈ వ్రతం చేయండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు, సంతానం లేని సమస్యలు, మీ సొంతింటి కల కోసం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా గణపతిని పూజించి అష్ట ఐశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.